అందరికీ నమస్తే. రేవంత్ రెడ్డి విలవిలలాడుతున్నాడు. ఎవరి చేతిలో తెలుసా? మాజీ మంత్రి హరీష్ రావు చేతిలో. ఎందుకంటే నిజంగా హరీష్ రావు రాజకీయంగా కొంత చతురత గలవాడే. రేవంత్ రెడ్డి గారేమో ఆయన ఎప్పుడు నాదే పై చేయి, కింద పడ్డ నాదే పై చేయి అని చెప్పుకునే ప్రయత్నాలు ఎప్పుడు చేస్తుంటారు. కాకపోతే అది ప్రతిపక్షంలో సాధ్యమవుతుంది, సర్కారులోకి వచ్చినాక అంత ఈజీ కాదు. ఇప్పుడు అదే జరుగుతుంది. ముఖ్యంగా రుణమాఫీ విషయంలో ఆగస్టు 15 అనే డేట్ని ఫిక్స్ చేయించింది హరీష్ రావే. నిజానికి అప్పటిదాకా రేవంత్ రెడ్డి ఏ డేట్ ఫిక్స్ చేయలేదు. రుణమాఫీ విషయంలో చేస్తాం అని చెప్పి అప్పటికే చాలా డేట్స్ అయిపోయినాయి. లోక్సభ ఎలక్షన్స్ ప్రచారం స్టార్ట్ కాబోతుంది. అప్పుడు కూడా ఆయన డేట్ ఫిక్స్ చేయాలని లేదు. ఆగస్టు 15 కల్లా రుణమాఫీ చేస్తామని చెప్పాలని లేదు. కానీ హరీష్ రావు పుట్టుకు తట్టుకోలేక ఆగస్టు 15 డెడ్లైన్ పెట్టేసి దేవుళ్ళ మీద అందరి మీద ప్రమాణ స్వీకారం చేసుకుంటూ వచ్చిండు. అప్పుడు ఏం జరిగిందో మనకు తెలుసు కదా. హరీష్ రావు పట్టు వదిలిన విక్రమార్కునిలాగా ఆ డేట్ ఫిక్స్ చేసేందుకు ప్రయత్నాలు చేసి సక్సెస్ అయ్యాడు. ఆ డేట్ ఫిక్స్ చేసిండు. ఆ డేట్ ఫిక్స్ చేసినాక ఏమైంది? నిజానికి రేవంత్ రెడ్డి ఏం చేసిండంటే ఆ లోక్సభ ఎలక్షన్స్ ముందు అది జనాలను నమ్మించనీకనా లేకపోతే నిజంగానే ఆయనకు ఆగస్టు 15 కల్లా రుణమాఫీ చేస్తారని నమ్మకమా తెలియదు. కానీ ఒక్కసారి రేవంత్ రెడ్డిలో కాన్ఫిడెన్స్ చూసిన తర్వాత హరీష్ రావుకు భయమైంది. హరీష్ రావు ఏం చేసింది తెలుసా? అప్పుడు కేవలం రుణమాఫీకి సంబంధించిందే కాదు, 6 గ్యారెంటీలు కూడా అమలు చేస్తేనే నేను రాజీనామా చేస్తా, ఐఎమ్ రెడీ టు రిజైన్ అని చెప్పి కొంత ఒక స్టెప్ వెనుకకి ఇచ్చిండు. అంటే రేవంత్ రెడ్డి కింద పడుతున్నాను తెలిసి కూడా, రుణమాఫీ అమలు చేయలేనని తెలిసి కూడా లేదు నేను చేస్తా అని చెప్పి కాన్ఫిడెంట్గా చెప్పిండ్రు. దాంతో హరీష్ రావు కూడా కొంత భయపడ్డాడు. కానీ తీరా ఏమైంది? ఆగస్టు 15 రానే వచ్చింది. ఎన్ని రోజులు ఉంటుంది? ఆగస్టు 15 రానే వచ్చింది. దానిలో బోల బొక్కల పడాల్సి వచ్చింది రేవంత్ రెడ్డి. ఆయన ఏం చేసిండు? లాస్ట్ రోజు కూడా ఆయన కాదని తెలుసు, అయితే లేదని తెలుసు, రుణమాఫీ అనుకున్న స్థాయిలో చేస్తలేమని కూడా ప్రభుత్వానికి తెలుసు. తెలియదేం కాదు. ఇదేమి ఎక్కడో గూఢచారం జరిగే వ్యవహారం ఏం కాదు కదా. ఆగస్టు 15 కల్లా చేస్తామని చెప్పి 2 విడతలు అప్పటికే చేసిండ్రు. 3వ విడత లెక్కలన్నీ కూడా జనాల కళ్ళ ముందల కనిపిస్తూ ఉన్నాయి. ఇదంతా అయ్యే పనేనా పొయ్యే పనేనా, ఏదో జనాలకు నమ్మకం కలిగించేందుకు 1వ విడత 2వ విడత అని చెప్పుకుంటూ వచ్చిండ్రు. కానీ ఆగస్టు 15కి వచ్చాకల్లా ఆయన వ్యవహారం ఎంత తేలితేలం అయిపోయింది. రేవంత్ రెడ్డి ఏంది, రేవంత్ రెడ్డి సవాల్ ఏంది, నిజంగా ముందు అంత గట్టిగా మాట్లాడింది కదా, ఏం జరగబోతుందనే దాని మీద మనకు అర్థమైంది. బహిరంగ సభలో లాస్ట్ డే ఆగస్టు 15 నాడు ఏం జరిగింది? రేవంత్ రెడ్డి మాటల్లో, ఆయన ప్రసంగంలో రుణమాఫీ చేసేసినాం, హరీష్ రావు ఏటవాడి సావాలని చెప్పిండ్రు. ఏటవాడి దుంకాల 20 సావాలన్నాడు. ఎందుకో ఈ మధ్య ఈ సావు అనే దాన్ని బాగా రేవంత్ రెడ్డి బాగా చెప్తున్నాడు. అది ఫ్రస్ట్రేషన్తో మాట్లాడుతున్నాడా లేకపోతే ఆయన ఏందో తెలియదు. నేను చెప్తా, దాని గురించి మళ్ళీ కూడా చెప్తా. ఆయన నోట్లకెళ్ళి మాట వస్తే సావి అత్తగూడల పంచాయతీలాగా అయిపోయింది ఇది. అయితే ఆయన ఆగస్టు 15 నాడు మొత్తం అయిపోయింది, ఇంకా రుణమాఫీ చేసేసినాం 2 లక్షల వరకు, ఇక హరీష్ రావు ఏట దుంకి సావాలని అన్నాడు. కానీ హరీష్ రావు ఏట దుంకి సావడం కాదు, ఇప్పుడు రేవంత్ రెడ్డిని ఏట దుంకి సచ్చకాడ తీసుకొచ్చాడు. రుణమాఫీ ఏమైంది? రుణమాఫీ అయిపోయింది. వీళ్ళు చేయాల్సింది చేయలేదు. జస్ట్ 22 లక్షల మందికి చేసిండ్రు. 17,000 కోట్లు మాత్రమే అయ్యింది. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు దుప్పటి మూసుకొని ఇంట్లో వండుకున్న రైతులు ఆగేటట్టు లేరు. రైతులు వాళ్ళందరూ వాళ్ళే శవయాత్రలు చేస్తున్నారు, ధర్నాలు చేస్తున్నారు. ఏ ఊరికి పోయినా రుణమాఫీ గురించి చర్చ. ఏమవుతుందంటే రుణమాఫీ అయిన వాళ్ళు ఒక బ్యాచ్ నిలబెట్టి, రుణమాఫీ కాని వాళ్ళని ఒక ఊరిలో రైతులను బ్యాచ్ నిలబెడితే ఈయనేమో ఇంత బ్యాచ్ ఉంటుంది రుణమాఫీ అయిన వాళ్ళ ఊరిలో. ఇక్కడ రుణమాఫీ కాని వాళ్ళ బ్యాచ్ నిలబడితే ఇంతమంది అవుతున్నారు. అర్థమైందా? ఇక్కడనేమో చిన్నగా ఒక 10 మందో 15 మందో కనిపిస్తున్నారు ప్రతి ఊళ్ళో రుణమాఫీ అయిన వాళ్ళు. రుణమాఫీ కాని వాళ్ళు 100 మందో 150 మందో కనిపిస్తున్నారు ఒకటేసారి. వీళ్ళందరూ యాంటీగా మాట్లాడుతున్నారు, వీళ్ళందరూ ధర్నా చేస్తున్నారు, నిరసనలు, రేవంత్ రెడ్డి శవయాత్ర. నేను ఎట్లా గుర్తుపడినంటే, నేను కూడా చాలా ఏళ్ళ పొలిటికల్ ఫీల్డ్లో ఉన్నా కాబట్టి చెప్తున్నా. పొలిటికల్ పార్టీలు ఇన్వాల్వ్ అయితే రైతులు అంత సాంప్రదాయబద్ధంగా శవయాత్రలు చేయరు. ఏదో అడావిడిగా ఫోటోలు దిగినామా పోయినామా. రాజకీయ నాయకులు చేసే చాలా వరకు కార్యక్రమాలు అట్లే ఉంటాయి. ఫోటో దిగినామా, మీడియా వచ్చిందా, మాట్లాడేసామా, కవర్ అయిందా, వెళ్ళిపోదామా. ఈ రైతులు చేసిన శవయాత్ర అట్లా లేవు. చాలా సాంప్రదాయబద్ధంగా నిజంగానే వాళ్ళ ఊళ్ళో చచ్చిపోతే వేస్తారు చూడు, అట్టే చేస్తున్నారు వాళ్ళు. అంత నిదానంగా పోలీసులు వచ్చినా కూడా పోలీసు బందోబస్తు మధ్య పోలీసు పక్కన నడుచుకుంటూ పోతుంటారు. ఊరంతా ఒక రౌండ్ వేస్తున్నారు. ఇదంతా రైతులు చేస్తున్నారు కాబట్టి జరుగుతుంది. పొలిటికల్ పార్టీ కనుక ఇన్వాల్వ్ అయితే అంతసేపు ఉండదు. హడావిడి అప్పటిదప్పుడు 5 నిమిషాల కార్యక్రమం చేస్తారు, బొమ్మలు వచ్చేస్తాయి, ఫోటోలు వచ్చేస్తాయి, మీడియా వచ్చేస్తుంది, పని అయిపోతుంది, వెళ్ళిపోతారు. అట్లా కాకుండా రైతులు వాళ్ళంతా వాళ్ళు చేస్తున్నారు కాబట్టి మనకు అంత పెద్ద స్థానంలో అంతసేపు మనకు ఆ ప్రోగ్రాంలన్నీ కూడా కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఏమైంది? లాస్ట్కి రేవంత్ రెడ్డి మాట్లాడడం బంద్ చేసిండు. ఎందుకు బంద్ చేసిండు? చూడండి మీరు, వైరా సభ తర్వాత రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడా? అస్సలు మాట్లాడతలేడు. వైరా సభలో ఆయన 17,000 కోట్లు 17,900 కోట్లు 22 లక్షల మందికి చేసినామని ఆయన చెప్పి, ఆయన ట్విట్టర్లోనే ఆయన పెట్టుకున్నాడు 31,000 కోట్లు చేసామని చెప్పి. అది అబద్ధం. ట్విట్టర్ అనేది ఎప్పటికి ఉంటుంది కదా, చేసిందని చెప్పుకోనికి ఆయన
మరి ఆయన కోసం పెట్టుకుండో లేకపోతే హైకమాండ్ తప్పుదో పడడానికి పెట్టుకుండో తెలియదు. అది రైతుల కోసం అయితే కాదు. రైతులందరూ ఆయన మాటలు విన్నారు. రైతులు ఎవరు ఎక్స్లో పెద్దగా చూడరు. కాబట్టి బహుశా హైకమాండ్ తప్పుదో పట్టినో ఎవరి కోసమో కానీ 31,వేల కోట్ల రూపాయలు రుణమాఫీ అయినట్లుగా ఆడ మాట్లాడిన కొద్దిసేపట్లో ఆయన సోషల్ మీడియా అకౌంట్లో పెట్టుకున్నాడు ఆయన. తర్వాత ఏమైంది? ఇప్పుడు సప్పడలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎవరు మాట్లాడతలేరు. ఎవరో మినిస్టర్లు మాట్లాడుతున్నారు. ఆ మినిస్టర్లు అంతా కూడా తిక్కలిసిన లాగా మాట్లాడుతున్నారు. ఒక ఆయన ఒకలాగా మాట్లాడుతున్నాడు, ఇంకో ఆయన ఇంకోలాగా మాట్లాడుతున్నాడు. ఒక ఆయన అయిపోయింది అంటాడు. బట్టి విక్రమార్క ఈ రోజు కూడా అయిపోయింది అన్నాడు. మొత్తం అయిపోయింది, ప్రపంచంలోనే 2 లక్షల రుణమాఫీ చేసిన ఏకైక ముఖ్యమంత్రి, ఏకైక ప్రభుత్వం ఇదే అని చెప్పి ఆయన ఇప్పుడు కూడా చెప్పిండు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒకలాగా మాట్లాడుతున్నాడు. అయితే బ్యాంకుల్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయంటాడు. ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమో ఆధార్ నెంబర్ 11 నెంబర్లు ఉన్నాయి, 15 నెంబర్లు ఉన్నాయి అని చెప్పి ఎంత జనాలకు పిచ్చిలేసేటట్లు మాట్లాడుతున్నాడు. ఆధార్ నెంబర్లు ఎవరికైనా 12 ఉంటాయి, అవి తప్పు ఉండవు ఆధార్ నెంబర్లు ఎప్పుడు కూడా. కాబట్టి అట్లా ఆయన మాట్లాడుతున్నాడు. ఇక ఎవరు వచ్చింది వాళ్ళు మాట్లాడుతున్నారు. దీనిలో ఫైనల్గా ఏంటంటే రేవంత్ రెడ్డి విలవిలలాడుతున్నాడు. దానిలో ఏమంటారు కదా, కాల్చేతులు కొట్టుకున్నాడు చూడు. ప్రస్తుతం రేవంత్ రెడ్డి సిచ్యువేషన్ అదే. ఇంకా ముందు చేస్తాం అని రుణమాఫీ మళ్ళీ చేస్తామంటే జనం ఎమ్మడి పడి తట్టున్నారు. ఎందుకంటే అర్థమైపోయింది రేవంత్ రెడ్డి భాష, రేవంత్ రెడ్డి మాటలు, ఆయన హామీలు, ఆయన ఓట్లు, ఆయన తిట్లు అన్నీ జనాలకు అర్థమైనాయి. ముఖ్యంగా రైతులకు రుణమాఫీ విషయంలో చెప్పింది ఏంది, జరిగింది ఏంది, చేసింది ఏంది, వీళ్ళు చేస్తున్నది ఏంది, ఈ విషయంలో పూర్తి క్లారిటీ వచ్చేసింది. అందుకే రేవంత్ రెడ్డి ఎక్కడ పోయినా కూడా ఫ్రస్ట్రేషన్తో మాట్లాడుతున్నాడు తప్ప అసలు విషయాలు మాట్లాడతలేడు. రుణమాఫీ గురించి రాజీవ్ గాంధీ జయంతి దగ్గర మాట్లాడాడు. రుణమాఫీ గురించి ఒక్క స్టేట్మెంట్ ఇవ్వలేదు చూసిండ్రా. అంటే ఇది ఎవరి దెబ్బ తెలుసా? హరీష్ రావు దెబ్బ. హరీష్ రావు దెబ్బకు ఆయన నోరు మూగబోయింది. ఆయన మళ్ళీ రుణమాఫీ గురించి మాట్లాడకుండా చేసింది హరీష్ రావు. అందుకే పొలిటికల్లో మీరు పొలిటికల్గా చేయాలనుకున్నప్పుడు అది వేరేలాగా చేయాలి. జనాల కోసము, రైతుల కోసం చేయాల్సి వచ్చినప్పుడు అది వేరేలాగా చేయాలి. నిజంగానే మీరు 31,000 కోట్లో, నిజంగానే మీరు 41,000 కోట్లో చేసి ఉండింటే అదే 22 లక్షల మంది కాకుండా అదే ఒక 35 లక్షల మందో 40 లక్షల మందికి మీరు కనుక రుణమాఫీ చేసింటే ఖచ్చితంగా హరీష్ రావు ఇరుకున్న పడుతుండే. హరీష్ రావు చాలా టెన్షన్ ఉండే. నిజానికి ఆగస్టు 15 కన్నా ముందు నాకు తెలిసి హరీష్ రావు కూడా కొద్దిగా టెన్షన్ అయ్యాడు. ఎందుకంటే నిజంగా చేస్తాడేమో, నిజంగా ఏమో మరి ఇంతగానో మాట్లాడుతున్నారు వీళ్ళు, చేస్తారేమో, ఏదో ప్లాన్ ఉన్నది, బిగ్ ప్లానే ఉన్నది కదా వీళ్ళకి అని ఏదో ఒకవైపు ఆలోచన వచ్చింది హరీష్ రావుకు. కానీ ఒకవైపు అనుమానం ఉంది ఆయనకి. ఏంటంటే అన్ని పైసలు లేవు, ఆయన కూడా ఆర్థిక మంత్రిగా చేసినోడే, రాష్ట్ర పరిస్థితి లేదు తెలిసినోడే, కాబట్టి అది అయ్యే పనే పొయ్యే పనే, ఏదో గప్పాలు కొడుతున్నారు కదా అని అనుకున్నాడు ఆయన ఇంకొక వైపు. కానీ తీరా చూస్తే అవి గప్పాలే అయిపోయినాయి. ఆయన భయం ఏదైతే ఉందో అది నిజంగా ఆలే. వీళ్ళు చేస్తారేమో అని కూడా చేయలే. నిజానికి చేస్తే రాజీనామా చేయాలనే ఒత్తిడి హరీష్ రావు మీద తీవ్రమైన ఒత్తిడి ఉండేది. అసలు ఇప్పుడు హరీష్ రావు మీద ఎట్టెగరేది తెలుసా? ఒకవేళ వీళ్ళు కనుక రుణమాఫీ మొత్తం చేసిందంటే హరీష్ రావు ఇంటికాడ మొన్న ఆఫీస్ మీద దాడి చేశారు కదా, అట్లా కాదు, అర్ధరాత్రి కూడా పోయి చేస్తారు కాదు, పొద్దుగాలు కూడా నాకు తెలిసి రాష్ట్రం అంతా హరీష్ రావు దిష్టిమూలు దగ్ధం చేయడం, హరీష్ రావు ఏడ కనిపిస్తాడు రాజీనామా చేయాలని చెప్పి పట్టుకోవడం, ఇవన్నీ చేసేవాళ్ళు. ఏమైందంటే లాస్ట్కి హరీష్ రావు వేసిన వలలో చిక్కుకున్నాడు రేవంత్ రెడ్డి. హరీష్ రావు ఏదైతే ప్లాన్ చేసిండో ఆ ప్లాన్లో పడ్డాడు రేవంత్ రెడ్డి. దానిలో పడ్డాడు, ఆయన చక్కర్లో పడ్డాడు చూడు, ఆయన చక్కర్లో పడ్డాడు రేవంత్ రెడ్డి. ఫైనల్గా రేవంత్ రెడ్డి రైతుల విషయంలో రైతులలో ఒక శత్రువులాగా కనిపిస్తున్నాడు. ఇప్పుడు ఆయన ఒక ఏమంటారు అసమర్థునిలాగా కనిపిస్తున్నాడు. చెప్పింది ఒకటి, చేసింది ఒకటి, ఒక మోసగానిలాగా వర్ణిస్తున్నారు రైతులు. ఇప్పుడు చేసింది పోయింది, కానీ చెయ్యింది వ్యవహారమే ఎక్కువ కదా. ఇప్పుడు చేసిన వాళ్ళు ఎవరు మాట్లాడరు, అయిన వాళ్ళు ఎవరు మాట్లాడరు. ఊళ్ళో 10 మంది అయితే వాళ్ళు మాట్లాడరు. ఈ రుణమాఫీ కానీ 40 మంది మాట్లాడతారు. కాబట్టి ఇప్పుడు ఏమవుతుందంటే హరీష్ రావు వేసిన వలలో చిక్కుకున్న రేవంత్ రెడ్డి, మన వలలో ఇట్లా ఇరుకున్న చేప తల్లాడుతుంది చూడ, ఇట్లా తల్లాడుతుందా? ప్రస్తుతం రేవంత్ రెడ్డి పరిస్థితి అదే. రుణమాఫీ విషయంలో నాకు తెలిసి ఆయన జీవితకాలం రైతుల విషయంలో ఏం మాట్లాడినా ఎవరు నమ్మే పరిస్థితి లేకుండా చేస్తున్నారు. దానికి కారణం రేవంత్ రెడ్డి. అంటే హైప్ ఇచ్చేసిండు, దాని ప్రాక్టికల్గా వచ్చే వరకు ఏమీ లేదు. మనం ఇంత హైప్ ఇచ్చినప్పుడు మెగాస్టార్ సినిమా ఇట్లా ఫుల్ హైప్ ఇచ్చి లాస్ట్కి గుర్తుస్తూ ఉంటుంది చూడు, అట్లా లేని దానికి పబ్లిసిటీ ఎక్కువ కల్పించుకున్నారు. వాళ్ళ సొంత మీడియా, సొంత ఛానల్స్, డబ్బా కొడే ఛానల్స్, టీవీలు అన్ని రకరకాలు చేసుకున్న సోషల్ మీడియాలో లేనిపోని రచ్చ చేసుకొని లాస్ట్కి ఆ రచ్చలో వీలే పడ్డారు. లాస్ట్కి పడి రుణమాఫీ గురించి మాట్లాడలేని సిచ్యువేషన్కి ప్రస్తుతం రేవంత్ రెడ్డి పోయాడు. హరీష్ రావుని డిఫెన్స్లో పడేయాలని తెల్లారంగానే హరీష్ రావు రాజీనామా చేయాలని చెప్పి బ్యానర్లు పెట్టినారు. పాపం రుణమాఫీ మొత్తం కాలేదని తెలుసు, మొత్తం చేయలేదని తెలుసు. రైతులు రోడ్డు మీదకి వస్తారని ఊహించలే ప్రభుత్వం. రైతులు రోడ్డు మీదకి వస్తారని, తిచ్చిమూల దగ్ధం చేస్తారని, రేవంత్ రెడ్డి శవయాత్రలు అంత సాంప్రదాయబద్ధంగా చేస్తారని ఊహించలేదు. ఏదో రాజీనామా పొలిటికల్గా అంతకుముందు మనం ఏం మాట్లాడి నడిచింది కదా, ఇప్పుడు కూడా ఏది మాట్లాడి నడుస్తుంది అని చెప్పి తెల్లారంగానే అర్ధరాత్రి కూడా కట్టిన ఫ్లెక్సీలు అవన్నీ కూడా బయటకు వచ్చినాయి. దానికి హరీష్ రావు కూడా గట్టి కౌంటర్ ఇచ్చాడు. ఆయన ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేసిండు, చూసిండు కదా. తర్వాత ఆ ఫ్లెక్సీల మీద మళ్ళీ ఇప్పటిదాకా కౌంటర్ లేదు. ఇప్పటిదాకా ప్రభుత్వం నుంచి, రేవంత్ రెడ్డి దగ్గర నుంచి చిన్న కౌంటర్ కూడా లేదు. మళ్ళీ ఇప్పుడు ఎవరు అడుగుతలేరు రాజీనామా ఏమన్నారు హరీష్ రావుని. ఎందుకు?
అడగొచ్చు కదా, మీరు మొత్తం రుణమాఫీ చేసినామని మీరు అనుకుంటే హరీష్ రావు రాజీనామా చేస్తామని పడవచ్చు కదా, పడతలేరు. ఎందుకనంటే ఇప్పుడు హరీష్ రావే వీళ్ళిద్దరి మధ్యలో ఈ రుణమాఫీ విషయంలో ఆయన నిలబడ్డాడు, రేవంత్ రెడ్డి కుప్పకూలిండు. రేవంత్ రెడ్డి తగ్గాల్సి వచ్చింది, రేవంత్ రెడ్డి దాంట్లో పడిపోయిండు, హరీష్ రావు లేచి నిలబడ్డాడు. చూసినావా, ఇది కథ, నాకు తెలుసు నీ సంగతి అని. మొత్తానికి రేవంత్ రెడ్డి వేసిన ప్లాన్ అంతా కూడా కింద మీద అయింది. హరీష్ రావు విసిరిన సవాల్ నిలబడ్డది. అందుకే రేవంత్ రెడ్డి మాట్లాడలేని సిచ్యువేషన్కి వెళ్ళిపోయాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.